గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రం వారు ముఖ్యమంత్రి వర్యులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారి పరిపాలన కాలంలో ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి ప్రేక్షకుల కోరిక మూలంగా, అలాగే మాత్రం వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే వారి కార్యకర్తల కోరిక మూలంగా రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం, వారి పరిపాలన కాలం ఎంతవరకు సాగుతుంది అనేది, ఎంతవరకు సఫలమవుతుంది అనేది వరకు, ఎంతవరకు శుభపరిణామాలు ఉన్నాయనే వరకు మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. రేవంత్ రెడ్డి గారి జాతక బలం, యోగ బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చూడాలంటే పట్టాభిషేకం రాముడు వచ్చినండి, లక్ష్మీదేవత వచ్చింది, లక్ష్మీకళ జాతకం ఉన్నది, లక్ష్మీకళ యోగం ఉన్నది. కాబట్టి వారు 6 పథకాలు తీసుకువచ్చిండ్రు. 6 పథకాల్లో ఫస్ట్ మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు. చాలా వరకు శుభ ఫలితాలు వస్తున్నాయండి వారి పేరు మీద. కానీ మాత్రం ముఖ్యంగా వారి పరిపాలనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉందండి. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 100కి 100% పనులు అయినాయి అనుకున్నారు చాలామంది. కానీ మాత్రం 100కి 50% పనులు కాలేవండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 6 పథకాలు కూడా వారు అమలు చేసే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఆర్థికపరమైన చిక్కులు చికాకులు వస్తాయి, ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు వస్తాయి, అలాగే మాత్రం మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా కానీ మాత్రం వారు రాణించే అవకాశం ఉంటుందండి. ఒక దశాబ్ద కాలం పాటు మాత్రం వారికి రాజయోగం ఉండదండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వారి పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు పెట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మహిళల గురించి, అలాగే వికలాంగుల గురించి, అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే దివ్యాంగుల గురించి, నిరుద్యోగుల గురించి, రాష్ట్ర పరిపాలన విషయంలో ప్రతి నియోజకవర్గంలో మాత్రం వారు శ్రద్ధ తీసుకునే అవకాశం ఉన్నది. అది గృహ విషయంలో కావచ్చు, రుణ విషయంలో కావచ్చు, అలాగే వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం వారికి మాత్రం ఏదైనా సరే సాధించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం వారి హాయంలో మాత్రం రాష్ట్ర ప్రజలకు మాత్రం మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానివ్వండి, కొన్ని గ్రహాలు సహకారం చేయవు కాబట్టి వారికి కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు ఎదురవుతాయి. ఎదురైనా సరే మాత్రం పట్టువదలని విక్రమార్కులు లెక్క మాత్రం వారు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారి పేరు మీద చూడాలంటే ఫ్యూచర్ లైఫ్ మంచిగా ఉన్నది వారి జాతక బలానికి. అలాగే రాష్ట్ర ప్రజలకు కొందరు నుంచి వ్యతిరేకం కూడా అయ్యే అవకాశం ఉంది, అసంతృప్తి చెందే అవకాశం ఉన్నది, అలాగే కొందరు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రపరంగా మాత్రం పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా కావచ్చు కొన్ని పనులు చాలా నిలిచిపోయినండి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, మహిళల సమస్య, అలాగే పేదరికం సమస్య, బీసీ వర్గం వారిది, ఎస్సీ వర్గం వారిది, ఎస్టీ వర్గం వారిది, అలాగే మాత్రం మైనారిటీ వర్గం వారిది, అన్ని రకాల పరంగా మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి. వాటి గురించి వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాత్రం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంతటి వరకైనా వారు పోరాడితే మాత్రం వారు తిరుగుండదండి. వారి జాతక బలానికి కలిసి వచ్చే కాలం ఉన్నదండి వారి పేరు మీద. వారికి రాజకీయ రంగంలో మాత్రం సడన్గా వచ్చిన వారు కాదండి. చాలా కాలం నుంచి మాత్రం ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ యోగంలో ఉన్నా సరే రాష్ట్ర శ్రేయస్సు గురించి మాత్రం పట్టువదలని విక్రమార్కుడు అడగడుగున ఆటంకాలు వచ్చినా సరే మొండి ధైర్యంతో మాత్రం ఒక దారికి తెచ్చిన జాతకం ఉన్నదండి. రేవంత్ రెడ్డి గారి జాతకం అమోఘమైన జాతకం ఉన్నది. ముఖ్యంగా రాబోయే కాలంలో వారికి మాత్రం ఈ 6 పథకాలు మాత్రం ఖచ్చితంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఆటంకాలు వస్తాయి, రుణ చిక్కులు వస్తాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మాత్రం చాలా వరకు మాత్రం శుభ సూచకాలు నడిచే అవకాశం ఉందండి. శుభం భూయత్.